అదే వేరే మతస్థుల ప్రోగ్రాంలు అయితే పోతారు, తలలకు టోపీలు పెట్టుకుంటారు, అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు, రంజాన్ కార్యక్రమం, బక్రీద్ కార్యక్రమాలలో పాల్గొంటారు. మరి అటువంటి మీకు రామ మందిరం, రాముడు పుట్టిన చోట అయోధ్యల ఇంత పెద్ద కార్యక్రమానికి మీకు ఆహ్వానం వస్తే మీరు దేని గురించి బహిష్కరించారు? నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నా, మరి మీరు రామ మందిరానికి వ్యతిరేకంగానా, మీరు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారు? మన మంచిర్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా, ఎందుకంటే ఇక్కడ కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రామ మందిరానికి అనుకూలమా, మీరు రామ మందిరానికి వ్యతిరేకమా? మీరు అసలు రాముడు ఉన్నాడని నమ్ముతుర్రా, నమ్ముతలేరా? ఇలా మీరు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వైఖరి వల్ల కొన్ని చోట్ల అక్షితల పంపిణీ కార్యక్రమంలో కూడా రాజకీయం చేపట్టింది. బీజేపీ ఎన్నడూ రాజకీయం చేయదు. రాముడు రాముడే. దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇటువంటి సంస్థలు ఉన్నాయి. హిందూ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వల్ల, రాజకీయ లబ్ధి కొరకు, మైనారిటీ ఓట్ల కొరకు ఇవాళ రామ జన్మభూమి ఏదైతే మందిరం యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బహిష్కరిస్తారు. మీరు రామ జన్మభూమి ఏదైతే రాముని యొక్క గుడి కార్యక్రమాన్ని అయోధ్యలో మీరు బహిష్కరిస్తే రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు బహిష్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కేవలం మైనారిటీ ఓట్ల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. ఇంత పెద్ద కార్యక్రమానికి ట్రస్ట్ ద్వారా చేపడితే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటలేదు. మీ స్థానిక నాయకులు ఇక్కడ గ్రామాల్లో ప్రతి చోట రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. మన మంచిర్యాల జిల్లాలో, మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక 420 పార్టీ. దొంగ హామీలని చెప్పి, ఎన్నికల సమయంలో దొంగ గ్యారంటీలు చెప్పి కేడీలంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పింది చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో అనేవాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రామ మందిరం గుర్తుకొస్తుందని. ఇవాళ బీజేపీ పార్టీ చెప్పిన మాట ప్రకారం రామ మందిరాన్ని రెండు ఏవైతే మతాలకు సంబంధించిన ఇష్యూ ఉండేనో దీన్ని సామర్థ్యంగా, అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని చేయడం జరిగింది. ఒక రామ మందిరమే కాదు, ఆర్టికల్ 370 ఇట్లా అనేక విషయాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పిందో అవి చేసి చూపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్ల కొరకు గ్యారంటీలు చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 400 లోక్సభ సీట్లు గెలుస్తుంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా 15 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తాము. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీలా ఉన్న నాయకులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండరు. పెద్ద పెద్ద నాయకులు, మీరు ఊహించని నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరుతారు. లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.